Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. యొక్క ఉదయకాల సమయందు యెషయా గ్రంథము 46వ అధ్యాయం భాగమును మనం చూసినట్లయితే, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవని అంటే ఇక్కడ కూలిపోయిన వాటిని, కృంగిపోయిన వాటిని ఏం చేస్తున్నారు? ప్రతిమల మీద, జంతువుల మీద, పశువుల మీద మోసుకుంటున్నారంటండి. మీ మేతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి, అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. చూడండి, సొమ్మసిల్లిన పశువులకు ఆ మేతలు సొమ్మసిల్లి పశువులకు భారంగా ఉన్నాయంటండి. అవి కృంగుచు కూలుచూ ఉండెను. చూడండి, ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. ఈ లోకంలో భారము అని రాయబడతా వచ్చింది. ఇక్కడ పాప భారము మానవుణ్ణి ఎంతగానో కృంగదీసి వేస్తుందండి. ఈ రోజున మనుషులు ఎందుకు సొమ్మసిల్లిపోతుంటున్నారు? ఎందుకు కృంగిపోతుంటున్నారు? ఎందుకు నిరాశ? ఎందుకు కూలద్రోయబడుతుంటున్నారు అంటే, మానవునిలో వచ్చినటువంటి పాప భారము. ఎప్పుడైతే, అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ రోజున మానవుని యొక్క జీవితంలో ఎక్కడ లేని భారము, ఎక్కడ లేని ప్రయాస, ఎక్కడ లేనటువంటి కృంగుదల, నిరాశ, నిస్పృహలకు వెళ్తుంటున్నాడు, సొమ్మసిల్లిపోతూ ఉంటున్నాడు, ఎన్నో విషయాల్లో బలహీనలైపోతూ ఉంటున్నారు. ఎందుకు ఇలా పరిస్థితి? ఇక బేలు పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది? నెబో పరిస్థితి ఎందుకు ఇట్లా అయిపోతూ వచ్చింది? ఎందుకంటే వారిలో ఉన్న పాపాన్ని బట్టి వాటి పరిస్థితి అలా అయిపోతూ వచ్చింది. ఈ రోజున మన హృదయంలో కానీ పాపం ఉన్నదంటే అది మనకి ఎంతో భారభరితమైంది. మొదట మనలో ఉన్న పాపాన్ని తీసేసుకున్నప్పుడు మనలో ఉన్న భారమంతా తొలగిపోతుందండి. మన జీవితం ఎప్పుడు సంతోషదాయకంగా, ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఉన్న భారము, పాప భారం మనలో అలా ఉండిపోతుందో, అప్పుడు మనం ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని, మేలులను పొందుకోలేము. చాలామంది తమ హృదయాల్లో పాపాన్ని అలానే ఉంచుకొని ఆ భారాన్ని కలిగి ఉండి కూడా దేవుని యొద్ద నుండి మేలులను, దీవులను అనుభవించాలనుకుంటారు. ఇది చాలా అవివేకంతో కూడిన పని. ఎందుకంటే మన హృదయంలో పాపభారం ఉంచుకొని మనం ఎలాగున దేవుణ్ణి మనం దీవించమని, ఆశీర్వదించమని కోరుకోవటం అది అవివేకమే కదా. నీ హృదయంలో పాపము తీసేసుకునే స్వభావం నీకు లేకుండా ఆ పాపాన్ని అలానే ఉంచుకుంటానే నీవు దేవుని నుంచి దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నావు. అది సరైన స్వభావమేనా ప్రియులారా? అందుకే సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నది, కృంగుచు కూలుచు నుండిన బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోవచ్చున్నవి. పరిస్థితి ఎందుకు? చెరానుభవం ఎందుకు? కృంగుదల ఎందుకు? భారం ఎందుకు? ఈ ప్రతిమలన్నీ కోల్చబడతా వస్తుంటున్నాయి. కారణం అదే. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, శేషించిన వారిలో గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా. చూడండి, ఈ మాట చూడండి, గర్భమున నువ్వు పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడుతున్నారని రాయబడతా వచ్చింది. అసలు నీ భారాన్ని, నీవే భూమి మీద నువ్వెంతో భారం. ఎందుకంటే నిన్ను మోయటం కష్టం. గర్భమున పుట్టిన మొదలుకొని ఎవరు భరించాలి? మనం పాపభారంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ లోకానుసారమైన స్థితిలో మనం బ్రతుకుతూ వచ్చినప్పుడు మనల్ని ఎవరు భరిస్తారు చెప్పండి? దేవుడు అంటున్నాడు, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా అంటున్నాడు. దేవుడు భరించాడు మనల్ని. దేవుడు అన్నిట్లో ఓర్చుకుంటూ వచ్చాడు. దేవుడు సహించుకున్నాడు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా భరించుకుంటూ, ఓర్చుకుంటూ మనల్ని
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకుని వార్లారా నా మాట ఆలకించుడి. తల్లి ఒడిలో మరి పుట్టినది మొదలు మనల్ని ఆయన చంకన పెట్టుకున్నాడంట. గర్భమున పుట్టినది మొదలు మనల్ని భరిస్తున్నాడంట. చూడండి ఎంతగా దేవుడు మనల్ని భరిస్తూ మనల్ని చంకన పెట్టుకొని మనం ఎంతగా ఏం చెప్తున్నాడు, ఇంతకీ ఇంత భరించినటువంటి ఆయన నా మాట ఆలకించుడి. ఈ ఒక్క చిన్న మాట మనం కానీ అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటామంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటాం. నా మాట ఆలకించుడి. ఈ మాట చూడండి దేవుని ప్రజలారా, అందరి మాటలు ఆలకిస్తాం. ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెప్తారు మనకి, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ముందుకు వెళ్ళండి, ఇది ఇలా అది అలా అని ఇన్ని మాటలు చెప్తారు కదా లోకం మనుషులు. కనుక మనుషులందరూ చెప్పే మాటలు వింటే మనకు ఒక్కోసారి మనకేం అర్థం కాదు. ఎవరు వీరు అట్లా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు, నేనేం చేయాలి, అందరూ అలా ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు కదా, మరి నేను ఎట్లా అని చాలాసార్లు మనలో కలవరం వచ్చేస్తుంది. ఇప్పుడు మనుషుల మాటల కంటే దేవుని మాట చాలా విలువైంది. దేవుని మాట కొన్ని రెట్ల విలువైందండి. ఈ ప్రపంచంలో దేవుని మాటను మించిన ఐశ్వర్యం లేదు. దేవుని మాటను మించినటువంటి ఆశీర్వాదకరమైన స్థితి కూడా ఈ లోకములో లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడని నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొనివాడని నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొనివాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. కనుక ముసలితనం వచ్చేంత వరకు దేవుడు ఎత్తుకుంటాడంటండి. సహజసిద్ధంగా ఒక తల్లి బిడ్డను ఎన్నాళ్ళు ఎత్తుకుంటుంది? మహా అయితే 1 సంవత్సరం ఎత్తుకుంటుంది, 2 సంవత్సరాల తర్వాత నుంచి ఇంకా వదిలేస్తాం. కానీ దేవుడు ఎట్లా అంటే ముసలితనం వచ్చేంత వరకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా దేవుడు అలా ఎత్తుకొని మనం ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా ఉండబట్టే కదా. సహజంగా మరి చూడండి, చిన్న వయసులో తల్లికి అది మరి ఎంతో మురిపంగా ఉంటుంది కనుక ఎత్తుకోవటం అనేది సహజం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ ప్రేమ పోతుంది. చిన్న బిడ్డలప్పుడున్న ప్రేమ పెద్దయ్యే కొలది తగ్గిపోతుంది కదా. అంటే ఇప్పుడు పరమ తండ్రికి మనం ముసలివారం అయ్యేంత వరకు మనల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంటున్నాడు. తల వెంట్రుకలు నెరిగి వరకు నేను ఎత్తుకునేవాడని నేనే. కనుక ఎంతగా మనల్ని ప్రేమిస్తుంటున్నాడో, చంకబెట్టుకునేవాడు నేనే, నేను ఎత్తుకునేవాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు. కనుక ఈ లోకంలో అలాంటి గొప్ప దేవుడితో ఇంకెవరైనా ఇదిగో ఈయన ఆయన సమానం అంటాం కొన్నిసార్లు. ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే అంటానికి ఈ లోకములో అటువంటి దేవుడితో సమానమైన దేవుడు ఇంకెవరున్నారు ఈ భూమి మీద ప్రియులారా? ఎవరిని మనం పోటీ చేయగలుగుతాం? ఎవరిని ఆయనకి సరి సమానంగా ఎంచగలుగుతాం? కనుక వానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారం మెండుగా పోయేవారును వెండి తూచువారును అని దేవతగా నిరూపింపవలని కంసాల్ని కూలికి పిలుతురా. చూడండి, బంగారము మెండుగా పోయేవారు వెండి తూచువారు అని దేవతగా నిరూపించవలని కంసాలను పిలిచి నాకు భుజం మీద దాన్ని ఎక్కించుకుందును. లేఖనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదును, ఆ చోట విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినప్పుడు ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షించును? చూడండి, కంసాలను పిలిచి మనం వెండితోనో బంగారంతోనో మనం ఏదో ఒకటి తయారు చేయించి దాన్ని ఒక రూపముగా ఏర్పరచుకొని మరి భుజం మీద దాన్ని ఎక్కించుకొని మోసుకొని పోయి మోస్తారు చాలామంది ఇప్పుడు ఈ దినాల్లో. మోసి మట్టితోనో బంగారంతోనో వెండితోనో చేసి మోసుకొస్తారు దాన్ని దూర ప్రాంతం నుంచి.
మోసుకొచ్చి ఏం చేస్తారు, ఒక స్థలమందు పెట్టేస్తుంటారు. పెట్టేసి మరి తగిన చోట నిలబెడతారంట. ఇది ఈ ప్లేస్ అయితే బాగుంటుందని ఎంచి ఆ ప్లేస్లో పెట్టి ఆ చోటే విడవకుండా అది అక్కడే నిలుస్తుంది. ఎక్కడ పోయిద్ది ఇంక అది? అక్కడి నుంచి ఏమన్నా ఒక చోటకి పారిపోయిద్దా? ఎందుకంటే దానిలో జీవం లేదు కదా. కనుక మనం దాన్ని అక్కడే నిలబెట్టేసినప్పుడు ఒకడు దాన్ని మొరపెడుతూ చూడండి, అక్కడ నిలబెట్టి ఏం చేస్తుంటామంటే ఇక దానికి మొరపెడుతుంటాం. దాని నుంచి ఉత్తరం లేదే, జవాబు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది జవాబు? నువ్వేగా మోసుకొచ్చింది, నువ్వే తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టావు. కనుక నువ్వే దాన్ని పెట్టి నువ్వేమంటున్నావు? నువ్వు నాకు సహాయం చేయమంటున్నావు. తయారు చేసింది నువ్వే, మోసుకొచ్చింది నువ్వే, ఒక చోట నిలబెట్టింది నువ్వే. నిలబెట్టినాక దాన్ని ఏమంటున్నావు? నాకు సహాయం చేయమని అంటున్నావు. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షించును? నిజంగా అది శ్రమ పోగొడుతుందా? పోగొట్టి మనం రక్షించిద్దా? దీన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండుడి. దేవుడు అంటున్నాడు, నిజంగా మనం నిజ దేవుడిని ఎరిగినటువంటి మనం దీనిని అంతటినీ జ్ఞాపకం చేసుకొని నీవు ధైర్యంగా ఉండమంటున్నాడు. నువ్వు నిజ దేవుడిని తెలుసుకున్నావు, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నావు, జీవము గల దేవుని తెలుసుకున్నావు. కనుక చంక పెట్టుకొని ఎత్తుకునే దేవుని తెలుసుకున్నావు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేటువంటి దేవుని నువ్వు తెలుసుకున్నావండి. కనుక ఇలాంటి దేవుణ్ణి నువ్వు గుర్తెరిగినాక తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నిన్ను సంరక్షించి పోషించి లాలించి భద్రపరిచి అంతం వరకు నిన్ను ఆయన ఇట్టి రీతిగా ప్రేమించే దేవుణ్ణి నీవు తెలుసుకున్నావు. కనుక ఇటువంటి దేవుణ్ణి నువ్వు గుర్తెరిగిన తర్వాత ఇక నీ జీవితంలో నువ్వు వేటిని ఏ విధంగా ఉండాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా మనం జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు అతిక్రమం చేయవారులారా దీన్ని ఆలోచించండి. చాలా పూర్వమున జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆజ్ఞలు అతిక్రమించి తిరిగేవారులారా దీన్ని ఆలోచించండి. ఒకసారి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. నేనే దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడనూ లేడు. ఎంత చక్కటి మాట. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? దేవుడు నేనే, నన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకెవరు లేరు అని చెప్పి నాతో సమానంగా ఎవరిని చేయగలుగుతారని ప్రశ్నించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే నిజదేవుడు ఆయన కాబట్టే ఆయన ఏమంటున్నాడు? దేవుడు నేనే, మరే దేవుడు లేడు, నేను దేవుడని నన్ను పోలినవాడు ఎవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవాటిని తెలియజేయుచున్నాను. కనుక నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చేదననియు చెప్పుకొనుచు. కనుక దేవుని ఆలోచన స్థిరమైంది, దేవుని చిత్తమంతా నెరవేర్చుకుంటాడు అని చెప్పుకొనుచు కలగబో వాటిని తెలియజేస్తున్నాడు దేవుడు మనకి. ఈ రోజున మన ఆలోచనలు అయితే నిలవండి. దేవుని ఆలోచన అయితే అది చక్కటి ఆలోచన, ఆలోచనకర్త అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఆయన ఆలోచనలు గొప్పవి. మనిషి ఆలోచనలు అయితే నెరవేరవు. అంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరండి. దేవుని చిత్తమంతా కూడా నెరవేర్చేవారుగా ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుని వాక్యను చూస్తే ఇంకా జరగని వాటిని కూడా దేవుడు కలగబో వాటిని, జరగని వాటిని, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కనుక ఆది అంతము దేవుడై ఉన్నాడు. రాను దినాల్లో జరగబోయే వాటిని దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తాడు. జరిగిపోయిన సంగతులన్నిటిలో మన గ్రహింపును అనుగ్రహించేటువంటి దేవుడు. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చి వాణ్ణి పిలుచుచున్నాను. కనుక తన యొక్క కార్యాన్ని నెరవేర్చుట కొరకై ఒక క్రూరపక్షిని రప్పించి దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చి దాన్ని పిలుచుచున్నాను. కనుక నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను. దేవుడు చూడండి, తన కార్యాన్ని నెరవేర్చుటలో, తన యొక్క ఆలోచనలను, తన ఉద్దేశాలను మన పట్ల నెరవేర్చుటలో మన పట్ల ఎంత గొప్పగా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఈ రోజున అందుకనే నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే ఆయన వైపు నువ్వు చూడు.
సృష్టికర్త అయిన దేవుని తట్టు చూడు. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించు. జరగబోయే సంగతులు కూడా నీ జీవితంలో ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. నీ జీవితంలో ఏం జరగబోతుంటున్నాయి, నీ పట్ల దేవుడు ఏ కార్యాలు చేయించాలని ఆలోచన కలిగి ఉన్నాడు, అవన్నిటిని కూడా దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తూ వస్తాడు. అందుకని అంటాడు, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. చూడండి, ఒక మాట చెప్తే నెరవేరుస్తాడు. ఏదైనా ఒకటి ఉద్దేశిస్తే అది సఫలమవుతుంది. ప్రియులారా, కీర్తన గ్రంథం రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగును. సఫలపరుస్తాడు. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ వస్తాడు. దేవుడు చెప్పి చేస్తాడు. నీ జీవితంలో ఇదిగో ఇది చేయబోతుంటున్నానని ముందుగా చెప్తాడు. ప్రియులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు చూస్తుంటున్నారా? కనుక ముందుగానే మనకు తెలియపరుస్తాడు, ముందుగానే చెప్తాడు, చెప్పి దాన్ని నెరవేరుస్తాడు. కనుక ఉద్దేశించింది సఫలపరుస్తాడు. నీ పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి. అయితే నువ్వు ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదం. అందుకే కఠిన హృదులై నీటికి దూరమై ఉన్న వార్లారా నా మాట ఆలకించుడి. కొంతమంది హృదయాలు కఠినపరుచుకుంటారు. దేవుని కార్యాలను అర్థం చేసుకోలేక, దేవుడు ఏం చేస్తుంటున్నాడో నా జీవితంలో అర్థం కావట్లేదని కన్ఫ్యూజ్ అయిపోయి, దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా, దేవుని ఆలోచనలు గ్రహించకుండా తొందరపడతా ఉంటారు. తొందరపడి ఒక్కోసారి ఏదో ఒకటి చేసేస్తుంటారు తోచిందల్లా. సొంత ఆలోచనలు చేయటం ప్రారంభిస్తారు. తర్వాత సొంత ఆలోచన మళ్ళీ దేవుడిని అడుగుతాం, ఏమని, దేవా నువ్వెందుకు నెరవేర్చట్లేదు? నేను ఇది ఆలోచన చేశాను కదా, మరి ఎందుకని నేను నా జీవితంలో ఈ కార్యం చేయట్లేదని మరి దేవుణ్ణి ప్రశ్నించేవారు ఉంటాం. ఎందుకంటే అది దేవుని ఆలోచన కాదు కదా, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు. మరి నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలను దేవుడు నెరవేరుస్తాడా? ఎప్పటికీ నెరవేర్చడు. దేవుని ఆలోచన ఏమైందా, దేవుని ఉద్దేశం ఏమైనదా అని నువ్వు అడిగి ఉన్నట్లయితే దేవుడు తన ఆలోచన నీకు చెప్పి, దేవుడు తన ఉద్దేశాలు నీకు తెలియపరిచి నిన్ను అన్ని విషయాల్లో సఫలపరిచేవాడు. కానీ నువ్వేం చేస్తుంటున్నావు? సొంత తలంపు, సొంత ఆలోచన. దావీదు సొంత తలంపున మందసాన్ని తీసుకెళ్ళటానికి ఆలోచన చేశాడు. అప్పుడు ఉజ్జా ఆ చెయ్యి పెట్టినప్పుడు ఉజ్జా మరణించాడు. అప్పుడు దావీదు అనుకున్నాడంట, అమ్మో సొంత తలంపు చేశాను కదా, ఉజ్జా మరణం చేయంట. దావీదు హృదయం కదిలిపోయిందంట. ఏంది, నా సొంత తలంపుతో నేను ఇట్లా చేయటం వల్ల నా జీవితం నష్టపోతున్నానని గ్రహించుకొని అప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ అడగటం మొదలుపెట్టాడు. ఈరోజున నీ జీవితంలో సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో ఇప్పటికే నువ్వు నష్టపోయి ఉంటావు. కనుక దేవుని పాదాల చెంతకరా. నీ సొంత తలంపులు, నీ ఉద్దేశాలను దేవుడు నెరవేర్చడం, ఎప్పటికీ నెరవేర్చడం. కొన్నిసార్లు మనం సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గర పదే పదే మొరపెడతా ఉంటాం. దేవా ఇది నీ ఆలోచన కాదేమో అని గ్రహించుకొని ఎప్పటికైనా దేవుని క్షమాపణ అడిగి, దేవా ఇది నా సొంత తలంపు, ఇది నా సొంత ఆలోచన, ఇది నా సొంత ఉద్దేశం అయ్యా, దీన్ని నెరవేర్చుకోవడానికి నేను పదే పదే మిమ్మల్ని విసిగించి బాధ పెట్టానయ్యా, నాకు ఇది అవసరం లేదు, నా ఆలోచన వద్దు, నీ ఆలోచన నెరవేర్చమని, నీ ఉద్దేశాలు నెరవేర్చమని నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. కఠిన హృదయం ఎప్పుడు వస్తుందంటే అప్పుడే వస్తుంది. మన ఉద్దేశాలని, మన తలంపులను, మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి అవి నెరవేరినప్పుడంట మనిషి యొక్క జీవితంలో కఠిన హృదయం వస్తుందంట. పాషాణంలాగా, రాయిలాగా తయారైపోతాం. మన హృదయము మెత్తన చేయబడాలి, మన హృదయం బద్దలవ్వాలి, మన హృదయము విరగాలి, నలగాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయంలో వచ్చి ఆయన నివసిస్తాడు. కనుక దేవుని వాక్యంలో కఠిన హృదయులు నీతికి దూరముగా ఉన్న వార్లారా, కఠిన హృదయాలకున్న లక్షణం ఏంటంటే దేవుని నీతికి దూరం అయిపోతారు. తమ స్వనీతిని ఆధారం చేసుకోవటం ప్రారంభిస్తారు. తమ స్వనీతిని ఇప్పుడు అందరూ కూడా దేవుని నీతి, స్వనీతి రెండు ఒకలాగే ఉంటాయి చూడటానికి.
కానీ దేవుని నీతి వేరు, స్వనీతి వేరండి. స్వనీతి ఏం చేస్తుందంటే ఇతరులకు అది నీతిగా కనపడటానికే పనికొస్తుంది. కానీ దేవుడు నీతి వేరు. దేవుడు నీతి దేవుని ఉద్దేశాలు నెరవేర్చేదిగా ఉంటుందండి. కనుక ఇక్కడ అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో నీ నీతిని దగ్గరికి రప్పించుచున్నాను, అది దూరమున లేదు, నా నీతిని దగ్గరికి రప్పిస్తుంటున్నాను అంటున్నాడు. నీ నీతి వేరు, నా నీతి వేరు, దేవుని నీతి వేరు, మనుషుల స్వనీతి వేరు. స్వనీతి మురికి గుడ్డలతో సమానమైంది. ఒక్కోసారి మన సొంత నీతి చూపించాలని చూస్తూ ఉంటాం ప్రజల ముందు. అంటే ఏంటి, మనమేదో ఇతరులకు సహాయం చేసి మనమేదో నీతిగా ఉన్నామని, ఇతరులకు మనం ఏదో మేలు చేస్తున్న వారిలాగా, మనం నీతిమంతులమని మన స్వనీతిని ఇతరులకు చూపించడానికి ప్రయత్నం చేయకూడదు. అది కూడా భయంకరమైన పాపం. అంటే దేవునికి చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా పోయి ఇతరులకు సహాయం కూడా చేయకూడదండి. ఒక్కోసారి అంటూ ఉంటాం, మనకు ఆలోచన వచ్చి సహాయాలు చేస్తుంటాం, పోయి ఇతరులకు మేలు చేద్దాం అనుకుంటాం. ఇతరులకు మేలు చేసినా, సహాయం చేసినా కానీ అది మన స్వనీతి కొరకు చేసి ఉంటే అది ప్రయోజనకరం కాదు. దేవుని నీతి కొరకు, అంటే దేవునికి మహిమ వచ్చిద్దా, ఏ పని చేసినా ఇది దేవుడికి మహిమ వచ్చిద్దంటేనే చేయాలి. అది మన స్వనీతి కొరకు చేస్తుంటే దేవుడు మెచ్చుకోడు. అందుకే దేవుడిని అడగాలి, దేవా ఇది నన్ను చేయమంటావా లేదా, ఇది నాకు నీతి, నా నీతి కోసం కాదయ్యా, నీకు మహిమ వస్తుందంటేనే నేను చేస్తానని చెప్పాలి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే ఇది మన స్వనీతి కొరకు చేయట్లేదు అన్నదానికి ఆధారం ఏంటంటే దేవుని మాట ఆలకించడమే. అందుకే దేవుణ్ణి అడగాలి. ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా దేవుణ్ణి అడగాలి, దేవా ఇది చేయమంటావా వద్దా అని అడిగి చేయాలి. అడగకుండా చేసామంటే అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నిజంగా కొన్నిసార్లు సహాయమేగా చేస్తే ఏమవుతుంది అనుకుంటాం మనందరం. అయితే ఏంది, సహాయంలో మన యొక్క దేవుని నీతి పక్కకి వెళ్ళిపోతుంది కదా. మన స్వనీతి బయటికి రావటానికి దేవుడు ఎంతమాత్రం ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారా, అందుకే నా నీతిని దగ్గరికి రప్పించున్నాను, దూరం లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. దేవుడు తన నీతిని ఏం చేస్తున్నాడంటే మనకు దగ్గరగా రప్పించి మరి మనల్ని నీతిమంతులుగా మార్చాలనుకుంటున్నాడు. మనకు రక్షణ ఇవ్వటానికి ఆలస్యం చేయదలుచుకోలేదు. సియోనులో రక్షణ నుండి నియమించున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. కనుక దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే మహిమను మనం అనుభవించాలి. దేవుడిచ్చే నీతిని సంపూర్ణంగా మనం పొంది ఉండాలి. కనుక ఆయన ఎడల నీతిమంతులుగాను, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని ఆయనకు మహిమ తెచ్చే విధంగా మన జీవితాలను దేవుడికి అర్పించుకుందాం. సంపూర్ణంగా ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు తెలుసుకొని హృదయం ఎక్కడ కఠినపరచుకోకుండా దేవునికి మహిమకరంగా మన జీవితాలను అర్పించుకొని ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.